జిల్లా బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ వైపు తొంగి చూస్తున్నారా? ఆ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ కీలక శాసనసభ్యుడు పర్యటించడంలోని ఆంతర్యమేంటి? ఇద్దరు నేతల భేటీలో ఏం చర్చించారు? ఆ ఎమ్మెల్యే బీజేపీలో ఎమడలేకపోతున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పెదవి విరుస్తున్నారు. ఒకరిద్దరు పక్కచూపులు కూడా చూస్తున్నారుట. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జంప్ అయ్యే ప్లాన్ లో ఉన్నారట. కాంగ్రెస్ పై మనసు పారేసుకున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. హస్తం పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లారని టాక్. ఈ అంశం ఇప్పుడు ఇందూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. ఆర్మూర్ లో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆర్మూర్ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి ఆహ్వానించారు. కమలం పార్టీ ఎమ్మెల్యే పిలవడం, కాంగ్రెస్ శాసనసభ్యుడు రావడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఆర్మూరు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికిన బీజేపీ శాసనసభ్యుడు తన ఇంట్లో తేనేటి విందు ఇవ్వడంతో రాజకీయ వేడి రగిలింది. అనంతరం ఇద్దరూ కలిసి ఆర్మూరుల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇది పైకి చూడ్డానికి బాగానే ఉన్నా ఇప్పుడు ఆ ఇద్దరి పర్యటన రకరకాల చర్చలు, ఊహాగానాలకు తెరలేపింది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పార్టీ మారుతారా అంటే అవకాశం ఉందని కొందరు, సుదర్శన్ రెడ్డి పర్యటన ఉద్దేశం అదే అంటూ మరికొందరు అంటున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటే గిట్టని బీజేపీ నేతలే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ లోని ఓ వర్గం ఎవరి ప్లాన్స్ వారికి ఉంటాయని చెబుతోంది. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పారిశ్రామికవేత్త. పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ తో 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. కానీ అప్పట్లో సీటు సమస్య ఎదురైంది. అధిష్టానం దగ్గర సపోర్ట్ చేసే పెద్ద దిక్కు దొరక్కపోవడంతో కమలం పార్టీ గూటికి చేరారు. కాషాయ కండువా కప్పుకున్న కొద్ది రోజులకే బీజేపీ నుంచి ఆర్మూర్ టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకేష్ రెడ్డి ఆలోచనలు మారాయట. హస్తం పార్టీ వైపు చూస్తున్నారని లోకల్ టాక్. దీనికి తోడు ఆర్మూర్ నియోజకవర్గంలో కాషాయ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ నేతల పెత్తనమే కొనసాగుతోంది. దీంతో రాకేష్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారట. ఈ పరిణామాలతో నొచ్చుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో పలుమార్లు రాజ్యాంగ విలువలు కాపాడాలంటూ చేతులు జోడించి మరీ కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మరోవైపు అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించే ప్రయత్నం చేయడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బీజేపీ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి తన ఆర్మూర్ నియోజకవర్గానికి రప్పించడం వెనుక ఆంతర్యం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. పైగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని కొద్ది రోజులుగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టార్గెట్ చేస్తున్నారు. దీంతో కమలం పార్టీ ఎంపీ వ్యతిరేకించే హస్తం పార్టీ ఎమ్మెల్యేని ఆర్మూర్ నియోజకవర్గానికి ఆహ్వానించి మర్యాదలు చేసిన పైడి రాకేష్ రెడ్డి తీరుపై అరవింద్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ కు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి మధ్య కూడా గ్యాప్ ఉందనే టాక్ నడుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి ఆశించిన మేర పనిచేయలేదని ఎంపీ వర్గం భావిస్తోంది. మరోవైపు బీజేపీలో రాకేష్ రెడ్డికి తగిన గౌరవం దక్కడం లేదని ఎమ్మెల్యే ఫాలోవర్స్ మదన పడుతున్నారు. ఇలాంటి లుకలుకల మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి పర్యటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో చేరొచ్చని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతోంది. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలనుకుంటే సుదర్శన్ రెడ్డి అనుమతి తప్పనిసరి అని భావిస్తున్నారు. దీంతో మంతనాలు జరిపేందుకే హస్తం పార్టీ బోధన్ ఎమ్మెల్యేని ఆర్మూర్ కి ఆహ్వానించారనే టాక్ నడుస్తోంది. రాకేష్ రెడ్డి ఆలోచన పార్టీ మారడమే అయితే కమలం, కాంగ్రెస్ నాయకత్వాలు ఎలా స్పందిస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి మరి.